ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను ఆక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. సో ఇటీవల ఫిష్ వెంకట్ గారు చనిపోవడం జరిగింది. సో తను వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. నాలాగా ఇంకొకరికి జరగకూడదు అని మోటివేషన్గా ఆయన చెప్పడం జరిగింది. సో చూసుకుంటే ఆయన గుట్కా కానీ పాన్ పరాగులు కానీ లేకపోతే ఆల్కహాల్ అడిక్షన్ వల్ల ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. ఆయన ఆర్గన్ డ్యామేజ్ అయ్యి మెల్లిమెల్లిగా ఆయన చనిపోవడం జరిగింది ఇటీవలే. సో ఆయన ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా మనం సంతాపాలు తెలియజేసుకుంటూ ఈ కేస్ స్టడీ అంటే ఇప్పుడు ఆయన అంతా డ్యామేజ్ చేసేసుకొని ఆయన ఇప్పుడు మోటివేట్ చేస్తూ ఉన్నారు. అంతే మీరు కూడా దయించి నేను చెప్తున్నా కదా, నేను అనుభవించిన కాబట్టి మీరు ఆ స్టేజ్ వరకు రాకుండా ఉండి మానేసుకుంటే మీ ఇంట్లో ఉన్న మీ ఫ్యామిలీలకు కానీ మీ అమ్మ నాన్నకు కానీ మీ భార్య భర్తలు పిల్లలకు కానీ వాళ్ళందరికీ కూడా మీరు ఉంటే వాళ్ళకి ఎంతో కొండంత అండగా ఉంటుంది. కాబట్టి మీరు దయించి నా మాట విని బంద్ చేయడం చేస్తే మీకు ఫస్ట్ మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు నా తరఫు నుంచి. థ్యాంక్ యూ. అంతే చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం లేదు అని చెప్పుకోవడానికి ఇది ఒక డెఫినెట్లీ ఒక మంచి కేస్ స్టడీ అని చెప్పొచ్చు. నేను ఇలాంటి రోజు కొన్ని వందల కేసెస్ నేను చూస్తూ ఉంటాను. ఎన్నో రకరకాల కేస్ స్టడీస్ చూస్తూ ఉంటాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే తెలియకుండా ఈ ట్రాప్లో పడుతుందా సొసైటీలో చాలామంది. ఆల్మోస్ట్ ఎవ్రీ 4th 5th ఫ్యామిలీలో ఎవరో ఒకరు అడిక్షన్ పేషెంట్ మనకి ఇక్కడ దొరుకుతూ ఉన్నారు. ఒక అడిక్షన్ పేషెంట్ మీరు గమనించండి, వాళ్ళకి తెలియదా నాకు క్యాన్సర్ వస్తుంది, నాకు ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది, స్ట్రోక్ వస్తుంది అని తెలియకుండా ఇలాంటి అలవాట్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఏవి తెలియదా అంటే 100కి 100% వాళ్ళకి తెలుసండి. కానీ వాళ్ళు ఒక అడిక్షన్ అనే ఒక మెడికల్ కండిషన్తో సఫర్ అవుతున్నారు. వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. వాళ్ళ పిల్లల మీద ఒట్లేపించిన ఒక మనిషికి అంటే నీ పిల్లల మీద ఒట్టేయనంటే ఎంత సీరియస్గా తీసుకుంటాడు. తెలిసి కూడా తప్పు చేయలేని పరిస్థితి క్రియేట్ అవుతుంది ఒక నార్మల్ మనిషికి. బట్ పిల్లల మీద ఒట్లేసిన కంట్రోల్లో ఉండరు, దేవుళ్ళ మీద ఒట్లేసిన కంట్రోల్లో ఉండదు బ్రెయిన్. లేదా ఒక్కరోజు కాదు 2 రోజు కౌన్సిలింగ్ ఇచ్చిన బ్రెయిన్ కంట్రోల్లో ఉండదండి. ఎందుకంటే దాన్ని అడిక్షన్ అంటారు. ఎందుకు అలా మనిషి అడిక్షన్లోకి వెళ్ళిపోతున్నాడు, ఎందుకు అన్ని స్టేజెస్ దాటిపోయి ఫ్యామిలీ కంటే నాకు అదే ఇంపార్టెంట్, నాకంటే కూడా అదే ఇంపార్టెంట్, నేను చనిపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఎందుకు అలా సూసైడల్ టెండెన్సీస్ క్రియేట్ చేసుకొని డ్యామేజ్ అవుతాను చనిపోతానని తెలిసి కూడా ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనే విషయం మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇది ఒక మెడికల్ కండిషన్. ఏం లేదండి, దాని వెనుకున్న సైన్స్ ఏంటో మీకు షార్ట్లో చెప్తాను. సో ఏం లేదు, ప్రతి ఒక్కరు కూడా బ్రెయిన్లో డోపమిన్ అనే ఒక హార్మోన్ ఉంటుందండి. అది మనని కానీ మన బ్రెయిన్ని కానీ సంతోషపరిచే హ్యాపీ హార్మోన్. అంటే ఒక రకంగా బ్రెయిన్కి హ్యాపీనెస్, సంతోషము, సంతృప్తి ఇచ్చే హార్మోన్. మీరు కానీ నేను కానీ ఎవరికైనా కూడా పుట్టిన పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళు అందరికీ సంతోషంగా ఉండాలనే కోరిక. ఎవరు బాధలు దుఃఖాలతో బతకాలని అయితే అనుకోం కదా. సో కాకపోతే సంతోషంగా అంటే నార్మల్గా ఈ అలవాట్లు లేకుండా ఉన్న వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు. కానీ అలవాట్లు ఉన్న వాళ్ళకి సంతోషం ఏంటి, అలవాట్లు లేని వాళ్ళు ఎలా సంతోషంగా ఉన్నారంటే జీవితంలో వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు సాధించుకుంటున్నారు. వాళ్ళు సాధించుకునే క్రమంలో వాళ్ళకి ఆ సంతోషం అనేది వస్తుంది. కానీ ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే కష్టపడితేనే మనకి సుఖాలు అనేవి వస్తున్నాయి. కష్టపడకుండా ఎలాంటి సుఖం రాదు. మనం డబ్బు సంపాదించుకోనో కష్టపడో మనకు కావాల్సినవన్నీ సాధించుకొని మనం సుఖపడుతున్నాం. కానీ ఈ నెగిటివ్ డోపమిన్ ఏదైతే ఉందో అంటే ఈ సబ్స్టెన్స్ అబ్యూస్ ఏదైతే ఉందో ఇది బ్రెయిన్కి ఎలాంటి కష్టపెట్టకుండా శరీరానికి ఎలాంటి కష్టం లేకుండా 100 రెట్లు ఎక్కువ డోపమిన్ ఇచ్చేస్తుంది. అంటే ఏ స్థాయిలో డోపమిన్ అంటే మీరు నార్మల్గా సంతోషంగా ఉండడం వేరు. ఒక ఒలింపిక్స్ మెడల్ కష్టపడి ఒలింపిక్స్ మెడల్ కొట్టిన వాడికి ఎంత సంతోషంగా ఉంటాడో, ఎవరెస్ట్ ఎక్కిన వాడికి ఎంత సంతోషం అంటే ఎంత హై వస్తుంది బ్రెయిన్కి. అంత డోపమిన్ బ్రెయిన్కి ఎలాంటి కష్టం లేకుండా శరీరానికి ఎలాంటి కష్టపెట్టకుండా అంత సంతోషం రావడం వల్ల బ్రెయిన్ బానిసగా మారిపోయిందండి. బ్రెయిన్ దానికి బానిసగా మారిపోయింది, మిమ్మల్ని బానిసగా మార్చుకుంటుంది. దాని అవసరాల కోసం అది మార్చుకుంటుంది. సో బ్రెయిన్ చెప్పినట్టల్లా వాళ్ళు వినాల్సి వస్తుంది. వాళ్ళు తెలియకుండా ఒక ట్రాప్లో ఉంటారు. వాళ్ళకి ఆ ఇమోషన్స్ వస్తుంటాయి, నా పిల్లలు నా ఫ్యామిలీ అని వస్తుంటాయి. కానీ వాళ్ళకి ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అది తప్ప ఇంకోటి ఊహించుకునే పరిస్థితే వాళ్ళకి అది క్రియేట్ చేయదు, ఆ స్పేస్ ఇవ్వదు. సో ఇక్కడ
ఏ సమస్యకైనా పరిష్కారం దాని మూలాల్లో ఉంటుంది. జీవితంలో అది ప్రతి అంశంలో కూడా అప్లికబుల్, మన రోగానికి కూడా అదే అప్లికబుల్ అండి. మనకు పరిష్కారం కావాలంటే దాని మూలాలకి వెళ్ళాలి. మూలాల్లో ఏముంది? బ్రెయిన్ డోపమిన్కి బానిసైంది. అదే డోపమిన్ మనం రాకుండా చేస్తే బ్రెయిన్ ఇమ్మీడియట్గా దానికి దూరం అవుతుంది, యూటర్న్ కొట్టేస్తుంది. నాకు వాటికి సంబంధం ఏంటి అని ఇంకొక సోర్స్ ఎత్తుక్కునే క్రమంలో అది పాజిటివ్ లైఫ్ మీదకి అది షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీగా ₹1,00,000 ఇచ్చేవాడు ఉన్నాడండి, కానీ వాడు సడన్గా వాడు పోయాడు, ఎక్కడికో పోయాడు, వాడు చచ్చిపోయాడు, ఏమయ్యాడు, పోయాడు. ఇప్పుడు ఆ ₹1,00,000 ఫ్రీగా రావట్లేదు. అంటే మళ్ళీ ఇప్పుడు నేను కష్టపడితే కానీ నేను సుఖపడలేను. మళ్ళీ కష్టపడి నేను 5,000 10,000 సంపాదించుకొని నా అవసరాలు, నా సంతోషాలు నేను తీర్చుకోవాలి అంటే బ్రెయిన్ మళ్ళీ పాజిటివ్ వైపు తీసుకెళ్ళాలి. సో మనం స్పెషల్లీ సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్లో ఎందుకు హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంది, ఎందుకు మేము చాలా పెద్ద ఎత్తున మేము రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం, ఏ డి అడిక్షన్ సెంటర్తో కంపేర్ చేసినా మా దగ్గర పర్ఫెక్ట్ సస్టైనబుల్గా రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే రీజన్ అదే. మేము రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఫంక్షనల్ రీహాబిలిటేషన్ అంటేనే రూట్ కాజ్ ట్రీట్మెంట్ అండి. నార్మల్ రీహాబిలిటేషన్ వేరు, ఫంక్షనల్ రీహాబిలిటేషన్ వేరు. ఫంక్షనల్ మెడిసిన్, ఫంక్షనల్ రీహాబిలిటేషన్ అంటే కంప్లీట్లీ ఫోకస్ ఆన్ రూట్ కాజ్ మీద ఫోకస్ చేయడం వల్ల పేషెంట్ ఇంకా క్రానిక్ స్టేజెస్లో వెళ్లకుండా అడ్డుకుంటాం. తర్వాత మెల్లిమెల్లిగా పేషెంట్కి సోర్స్ ఆఫ్ డోపమిన్ మెల్లిమెల్లిగా షిఫ్ట్ చేస్తాం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 90% పేషెంట్స్కి ఫ్యామిలీ మెంబర్స్ని ట్రైన్ చేసి పేషెంట్కి తెలియకుండానే మనం ఈ డోపమిన్ షిఫ్ట్ ప్రోటోకాల్ అనేది చేస్తూ ఉన్నాం. సో పేషెంట్కి ఎలాంటి అంటే తీసుకెళ్ళి రీహాబ్లో బంధించడం కానీ మెంటల్గా ఫిజికల్గా మనం కూడా ఇలాంటి అబ్యూస్ వాళ్ళకి చేయకుండానే వాళ్ళ దారికి వెళ్ళి మనం మన దారికి తెచ్చుకునే క్రమంలో పూర్తిగా మళ్ళీ వాళ్ళకే పూర్తి ఆత్మవిశ్వాసంతో పేషెంట్ కోలుకుంటాడండి, పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటాడు. సో పేషెంట్లో విపరీతంగా నేను ఏదో మౌంట్ ఎవరెస్ట్ని జయించేశాను అన్న హ్యాపీనెస్, అంత హై డోపమిన్ నార్మల్ లైఫ్లో వచ్చేలాగా నాకు నేనే బంద్ చేసుకొని నార్మల్ జీవితాన్ని నేను మళ్ళీ ఆస్వాదిస్తున్నాననే సంతోషం వాళ్ళు ఎప్పటికీ ఉండిపోతుందండి. అండ్ అక్కడ మనం పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి ప్రెషర్ లేకుండా పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ని ట్రైన్ చేసి ఈ విధంగా మేము వాళ్ళని తీర్చిదిద్దుతున్నాం. అండ్ 10% పేషెంట్సే మా దగ్గర డైరెక్ట్ వాకిన్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్తోని. వాళ్ళకైతే వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, అడిక్షన్స్ అన్నీ రికవర్ చేసుకొని వాళ్ళని పూర్తి స్థాయిలో మళ్ళీ నార్మల్ జీవితానికి తీసుకొస్తా ఉన్నాము. సో ఇది WHO కూడా ఈ రకమైన రీహాబిలిటేషన్ జరిగితేనే పేషెంట్ ఒక సస్టైనబుల్గా ఉండగలడు, పేషెంట్ ఎప్పుడు పేషెంట్గా ఉండాల్సిన అవసరం ఉండదు, మళ్ళీ పూర్తిగా నార్మల్ జీవితాన్ని తీసుకురావచ్చు. అండ్ ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మేము ఇచ్చిన మెడిసిన్స్ అన్నీ కూడా పూర్తిగా ఆరోగ్యకరమైన ఔషధ మొక్కలు, తర్వాత మీకు అన్నీ కూడా డ్రగ్లెస్ థెరపీసే జరుగుతుంది. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. సో మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ మనకు అందుబాటులో ఉంది. ఈ అడిక్షన్ అనే భూతాన్ని చాలామంది పెద్ద వాళ్ళు నాకు చెప్పడం జరిగింది, సార్ దీన్ని మనం సొసైటీలో త్వరగా తీసుకెళ్ళాలి సార్, సొసైటీ చాలా సఫర్ అవుతుంది, చాలా ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి, దేశం కూడా సఫర్ అవుతుందని చెప్తూ ఉంటారు. సో మీ అందరు కూడా బాధ్యత తీసుకోండి, వీడియో అందరికీ షేర్ చేయండి, అవేర్నెస్ అందరికీ వెళ్ళేలాగా మీరు బాధ్యత తీసుకోండి. హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉందండి. సో మీ అందరు కూడా ఈ వీడియో ద్వారా ఈ ఎడ్యుకేటివ్ జరుగుతుంది. ఫిష్ వెంకట్ గారు మీ అందరికీ ఇదే ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నారు, కాకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారు, అందుకే ప్రాణాలు కూడా కోల్పోయారు. సో ఇలాంటివి ఇంకొకరు ఫ్యామిలీలో జరగొద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికి మా సహాయం కావాలన్నా కూడా మేము పూర్తి స్థాయిలో ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారాను, ఫిజికల్ కన్సల్టేషన్ ద్వారాను మీ అందరికీ మేము అందుబాటులో ఉన్నాం. కింద ఉన్న నంబర్స్కి సంప్రదించండి, ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకెంతో ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీకు హెల్త్ పరంగా మేము ఇస్తూ ఉంటాము. సో ఇంకా మీతోని ఇంకా ముందు జర్నీ చేసి సొసైటీని బాగా చేసుకునే క్రమంలో మీ అందరూ కూడా నాకు చేయి కలిపి ముందుకు వస్తారని సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.